సార్ ఇప్పుడు మీది రీఎంట్రీ ఈ ఇండస్ట్రీలో బేసిక్గా. సో రీఎంట్రీలోనే మీరు మెగాస్టార్ చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150, అది సూపర్ డూపర్ హిట్. ఏం సార్ అసలు ఏమన్నా అంటే నక్కతోకనే ఏమైనా పెట్టి తొక్కుకుంటూ వస్తున్నారా, లేకపోతే అసలు ఇండస్ట్రీలో విప్లవమే సార్? అంటే మీరు అబ్జర్వ్ చేశారా, మీరు చేసిన సినిమాలన్నీ మాక్సిమం అన్ని హిట్లే. అవును, అన్ని 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 కొన్ని కాదు అన్ని హిట్లే. అవును. అంటే మీరు ఒక లక్కీ పాత్ర వీళ్ళందరికీ ఒక రకంగా చెప్పాలి. చాలా మంది ఉంటాం నిజంగా, ఇప్పుడు గర్వపడుతున్నా. నిజం సార్, అది సంతోషపడుతున్నాను. అందరూ లక్కీ. ఇప్పుడు నా ఫేస్బుక్లో కూడా మంది ఎవరో పోస్ట్ నా గురించి పెడితే ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ కామెంట్ ఏంటి, ఆయన గోల్డెన్ లెగ్ అందరూ సినిమా హిట్ అవుతున్నాయి అని అంటే నేను చాలా పొద్దున చూసి ఆశ్చర్యపోయి ఎట్లా అనుకుంటున్నారు జనాలు. అవును సార్, అది అని అనుకున్నా కానీ బట్ నా అదృష్టం ఏంటంటే హిట్ అయ్యే సినిమాలో నేను ఉండగలగటం. అవును అవును, సేఫ్ జర్నీలో నేను ఒక సేఫెస్ట్ పొజిషన్లో ఉండగలగటం, అలాంటి సినిమాలో నాకు అవకాశం రావడం అనేది దైవానుగ్రహం. ఆయన దేవుడు ఇచ్చాడు అదృష్టాన్ని. ఇట్లా అందుకనే కొంచెం స్పీడ్గా ఉంది జర్నీ. అవును సార్, అది నేను కోరుకుంటే చిరంజీవి గారితో నటించలేను, నేను కోరుకుంటే సుకుమార్ గారి సినిమాలు చేయలేను. నా థర్డ్ ఫిల్మే ఫస్ట్ పిక్చర్ ఖైదీ నెంబర్ 150 అయితే, సెకండ్ పిక్చర్ రంగస్థలం, థర్డ్ పిక్చర్ కమిట్ అయింది భరత్ అని నేను. ఫోర్త్ పిక్చర్ చేసింది చిన్న వేషమే కానీ కట్ అయింది కొంచెం. దాంట్లో అరవింద సమేత, యాత్ర, గద్రకొండ గణేష్, మహర్షి, సంపూర్ణేష్ బాబు గారి కొబ్బరిమట్ట, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయినాయి. వాటిలో అవకాశం రావడం అదృష్టం అండి. మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తేనే ఫ్రీజ్ అయిపోతాం యాక్చువల్గా. అవును, అసలు ఆయన మహానటుడు. ఆయన ఇంకా ఆయన్ని చూస్తేనే రెండు కళ్ళు సరిపోతాయి. సో ఆయనతో మీది భలే ఉంటుంది, మీది చాలా మంచి సన్నివేశం. అది ఎలా అనిపించింది సార్ యాక్చువల్గా? ఎందుకంటే చిరంజీవి గారితో ఆ రోల్ చేసేటప్పుడు ఫ్రీజ్ అయితే అయిపోతాం, అమ్మో ఈయనతో చేస్తున్నాం, ఎందుకంటే ఆయన చూస్తేనే సరిపోద్ది అనిపిస్తుంది బేసికల్లీ. సో ఎలా అనిపించింది సార్ మీకు? నాకు ఆ రోజున అంటే నాకు చిరంజీవి గారు కొంత ముందు పరిచయం ఉంది బాగా. ఓకే, ప్రజారాజ్యం పార్టీ టైంలో నేను ఒక కార్యకర్తగా ఆయనతో పాటు ట్రావెల్ చేశాను, చాలా దగ్గరగానే ఆయన చూశాను, నన్ను పరిచయం కూడా ఉంది నాకు. ఓకే, ఆ పరిచయంతోనే ఆయన్ని అడగటం జరిగింది సాహసంగా. ఆయన అంతే ప్రేమగా నాకు గొప్ప జీవితాన్ని ఇచ్చారండి. నేను ఈ సందర్భంగా చిరంజీవి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఈ సినీ జీవితాన్ని ప్రసాదించిన దేవుడు అండి. ఓకే, నేను అడిగాను, ఎంతోమంది అడుగుతారు ఆయన అప్లికేషన్, కానీ ఆ వేషం నా జీవితాన్ని మార్చే వేషం ఇవ్వాలని ఆయన అనుకోవటమే నా అదృష్టం. అవును సార్, అది గుర్తుండిపోద్ది సార్ బేసిక్గా. అవి అలాంటి సన్నివేశాలు అంటే పర్టికులర్గా మీరు చేసింది ఖైదీ నెంబర్ 150లో సినిమా అంతా ఒక ఎత్తు ఉంటుంది, మీది వచ్చేటప్పటికి బెంచ్ మార్క్గా గుర్తుండిపోతుంది. అవునవును, కరెక్ట్ అందరు చెప్పారు. అది ఆ వేషం ఇచ్చినప్పుడు నేను భయపడ్డాను నిజంగా. ఓకే, ఇప్పటికీ నాకు తెలియని మిస్టరీ ఏంటంటే చిరంజీవి గారికి అంత నమ్మకం ఎలా వచ్చింది నా మీద, నేను చేస్తాను ఆ వేషం అని, చేయగలుగుతానని అనేది ఉంది. నేను ఎప్పుడు ఆయన అడగలేకపోయాను ఇంతవరకు. ఆ వేషం చేసినప్పుడు ఆయనకి నమస్కరించి చెప్పి, అన్నయ్య నాకు భయం వేస్తుంది, ఫస్ట్ టైము, పైగా నేరేషన్ ఉంటుంది కదా, షర్టు పట్టుకున్నాడు, తోసాడు, మెడపై చేసాడు, అంత నేరేషన్ అంతా ఉంటుంది, యాక్షన్ పార్ట్ అంతా తెలుసు నాకు, నన్ను దీవించండి, నాకు భయం వేస్తుంది అంటే, మహేష్ చాలా మంచి వేషం, బాగా చేయి అని నెత్తి మీద బలంగా ఊనా చేయి అట్టు పెట్టండి ఆయన, నొక్కుతాడంతే. అసలు అంత మమకారంతో ఒక తమ్ముళ్ళలాగా నన్ను ఆయన ఆస్వాదించి ఆ షాట్ చేయించారు. అక్కడ నాకు భయం పోయింది. సో వన్స్ క్యారెక్టర్ డైలాగ్ మొదలుపెట్టిన తర్వాత నేను ఆయన చిరంజీవి గారి విషయం మర్చిపోయా. నేను ఇన్స్పెక్టర్ని, శంకర్, ఆయన శంకర్, ఎట్టా కూడా ఆ పని నుంచి తప్పించాలి, ఏదో ఒక బ్రైబ్ ఆఫర్ చేసి పక్క తోసేయాలి. ఆ యాక్టింగ్ మూడ్లోకి వెళ్ళిపోయేసరికి ఇంకా కనపడద్దు, ఇన్వాల్వ్ అయితే అవతల ఆర్టిస్ట్ కనపడరు అండి. అమితాబ్ బచ్చన్ గారు కనపడరు, చిరంజీవి గారు ఎవరు కనపడరు, రజనీ గారు కనపడరు, ఏ సూపర్ స్టార్ కనపడరు. ఇన్వాల్వ్ అవడం వరకే భయం. వన్స్ ఇన్వాల్వ్ అయిపోతే ఇక యారావరి అనే టైపు ఫేస్ టు ఫేస్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మన ప్రదర్శన జరుగుతుంది. సో మొత్తానికి చిరంజీవి గారితో మంచి అనుభూతి సార్ మీకు. అవునవును. సో చిరంజీవి గారు సెకండ్ హాఫ్ అంటే వాళ్ళ అబ్బాయి దానిలో అంటే రామ్ చరణ్ గారి దానిలో కూడా మీది చాలా మంచి రోల్. అది అసలు అంటే మీ వేషంలో సార్ ఇంకోటి అంత కసి ఉంటుంది, ఆ గ్యాప్లో ఉన్న కసి మొత్తం పెట్టేస్తున్నారు సార్. కసి కాదు కానివ్వండి, యాక్టర్ అయినా నేను మిమ్మల్ని డామినేట్ చేయాలని యాక్ట్ చేయకూడదు. అవును, నా పాత్ర నేను చేయాలి. ఇప్పుడు రంగస్థలం ఉంది, మహానటులంతా ఉన్నారు అక్కడ. ఎక్కడ నేను మీరు చూడండి, నేను తలెత్తి చూసిందే లేదు. సినిమా అంతా నా దారి నేను నా చెప్ప నేను పడుతున్నట్టు ఉంటుంది. ఒక డ్రంకర్డు, సొసైటీకి యూజ్లెస్ ఫెలోడు, వాడు ఎట్టాగు పెద్ద హీరోలాగా నిలబడతాడు వచ్చి 10 మందిలో.
సో ఎప్పుడు తలదించుకుంటాను, సైలెంట్గా ఉంటాను. ఆ ఎక్కడ నేను ర్యాష్గా చేసిన యాక్టింగ్ ఉందంటే రామచంద్ర గారు బయట లాక్కొచ్చే విషయమే. ఎస్, అవును. ఆ టైంలో ఎందుకంటే నా ఇంట్లో దొంగతనం వచ్చి అల్లరి చేశాడు కాబట్టి ఒక్క సన్నివేశం తప్ప. అంటే వీడు రోగ్గే, వీడిలో పవర్ ఉంది. అది ఎక్కడికి వచ్చిందంటే హీరోని లాగటంలో ఉంది, మళ్ళీ కూతురు లాక్కెట్టడంలో ఉంది. అవును, అబద్ధం చెప్పేసి కూతురు మాటది అని చెప్పి తల్లి పిల్లవని చెప్పి వీడు రెచ్చిపోయి లాక్కెట్టడం వీడి మూర్ఖత్వం ఉంది. వీడు మామూలు మనిషి కాడు పొలాలు. సో అది ఆ పాత్ర నైజాన్ని తెలుసుకుంటే అవును, మన పెర్ఫార్మెన్స్ యాక్యురసీతో ఉంటుంది. కరెక్ట్, అంతేనండి. ఇప్పుడు ఇక్కడ ఉప్పెన్లో అలా సీరియస్నెస్ ఉండే కారణం ఏంటంటే నా బాస్ వెరీ సీరియస్. అవును, అక్కడ నేను ఊవి అంటే ఆయన తెక్కరే గుద్ది, అంతే కదా సార్. సరిపోద్ది, ఎస్, సరిపోతుంది. సీరియస్ అది చంపేస్తాడు నిన్ను ఇప్పుడు ఎక్స్ట్రా చేస్తానట్టుగా. మన పాత్ర మనం పోషించాలండి. ఎస్, కరెక్ట్, అదే సక్సెస్ అవుతుంది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment Channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.